Praise the Lord everyone. Bible reading in 6 months. Day 128 May 8th. మొదటి భాగంగా ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం నుండి చదువుకుందాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మిగ్దోలులో కానీ, తహపనేసులో కానీ, నోపులో కానీ, పత్రోసులో కానీ ఐగుప్తు దేశ వాసం చేయుచున్న యూదులందరినీ గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడెంతయు మీరు చూచుచూనే ఉన్నారు. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకొనిన దోషము చేత నాకు కోపం పుట్టించిరి. కనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుబడి ఉన్నవి కదా. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చి తిని, కానీ వారు ఆలకింపకపోయిరి. అన్యదేవతలకు ధూపార్పణం చేయుట మానకపోయిరి. తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవి యొగ్గకపోయిరి. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూదా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ రగులుకొనెను. కనుక నేడున్నట్లుగా అవి పాడై ఎడారి ఆయెను. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమీ శేషం లేకుండా స్త్రీ పురుషులను, శిశువులను, చట్టి బిడ్డలను యూదా మధ్య నుండకుండా నిర్మూలం చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకొనుచున్నారు. మీకు మీరే సమూల నాశనము తెచ్చుకున్నట్లును, భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణ పాలే తిరస్కరింపబడినట్లును, మీరు కాపురం ఉండుటకు పోయిన ఐగుప్తు అన్య దేవతలకు ధూపార్పణం చేయుదురు. మీరేలా ఈలాగున చేయొచ్చు మీ చేతి క్రియల చేత నాకు కోపము పుట్టించుచున్నారు. వారు యూదా దేశంలోనూ యెరూషలేము వీధులలోనూ జరిగిన క్రియలను, అనగా మీ పితరులు చేసిన చెడుతనమును, యూదారాజులు చేసిన చెడుతనమును, వారి భార్యలు చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును, మీ భార్యలు చేసిన చెడుతనమును మర్చిపోతిరా? నేటి వరకు వారు దీన మనసుకు ధరింపకున్నారు, భయము నొందకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలైనను అనుసరింపకయే ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీరు కీడు చేయనట్లు, అనగా యూదా వారినందరినీ నిర్మూలం చేయనట్లు నేను మీకు అభిముఖుడనగుదును. ఐగుప్తు దేశంలో కాపురముందమనియు అచ్చటికి వెళ్ళ నిశ్చయించుకొను యూదా శేషులను నేను తోడుకొని పోవుదును. వారందరూ ఐగుప్తు దేశంలోనే నశించెదరు. అల్పులేమి ఘనులేమి వారందరూ కూలుదురు. ఖడ్గం చేతనైనను క్షామము చేతనైనను నశింతురు. ఖడ్గం చేతనైనను క్షామం చేతనైనను వారు చతురు. శాపాస్పదము భీతి పుట్టించువారుగాను, దూషణ పాలుగాను, తిరస్కారము నొందిన వారుగాను ఉందురు. యెరూషలేము నివాసులను నేనేలాగూ శిక్షింతునో అలాగే ఐగుప్తు దేశంలో నివసించు వీరిని ఖడ్గం చేత గాని, క్షామం చేత గాని, తెగులు చేత గాని శిక్షించేదను. కావున తాము మరలి వచ్చి యూదా దేశంలో కాపురం ఉండవలెనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళి యూదా వారిలోని శేషము ఎవరినూ తప్పించుకొనరు. శేషమేమీయూ ఉండదు. పారిపోవారు కాక మరి ఎవరునూ తిరిగి రారు. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహాసమాజంగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయంగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణంలోనూ యెరూషలేము వీధులలోనూ చేసినట్లే ఆకాశరాణికి ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పిద్దుము. ఎలయనగా మేము అలాగ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను. మేము క్షేమంగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైంది. మేము ఖడ్గం చేతను క్షామం చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశపు రాణికి ధూపము వేయగాను
ఆమెకు పానార్పణలు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణలు పోయుచున్నామా అని వారు చెప్పగా, ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరమిచ్చిన ప్రజలందరితో ఇట్లా నేను, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకం చేసుకొనలేదా? అదే కదా ఆయన మనసునకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయాను కనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేశాను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడవక మీరు ధూపము వేయచు యెహోవాకు విరోధముగా పాపం చేసితిరి కనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. మరియు ఇర్మియా ప్రజలందరినీ స్త్రీలందరినీ చూచి వారితో ఇట్లా నేను, ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా యెహోవా మాట వినుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆకాశరాణికి ధూపము వేయుదమనియు ఆమెకు పానార్పణలు అర్పితమనియు మేము మొక్కుకొనిన మొక్కుబలను నిశ్చయంగా నెరవేర్చుదమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే. నిజముగానే మీ మొక్కుబొలను మీరు మొక్కుదురు, నిజముగానే మీ మొక్కుబొలను మీరు నెరవేర్తురు. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ప్రభువగు యెహోవా అను నేను నా జీవం తోడు ప్రమాణం చేయుచు ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరునూ ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామం తోడు నేను ప్రమాణం చేయుచున్నాను. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను. వారి ఖడ్గం చేతనైనను క్షామం చేతనైనను క్షీణించిపోవచ్చు. ఐగుప్తు దేశంలోనున్న యూదా వారందరూ శేషం లేకుండా చతురు. ఖడ్గము తప్పించుకొని వారు కొద్దిమంది అయి ఐగుప్తు దేశంలో నుండి యూదా దేశంనకు తిరిగి వచ్చితరు. అప్పుడు ఐగుప్తు దేశంలో కాపురముండుటకు వెళ్ళిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా ఉండునో నాదో తమదో అది తెలుసుకుందురు. మీకు కీడు సంభవించినట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించుచున్నందును ఇది మీకు సూచనగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి నేను యూదా రాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరోహోఫ్రాను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచి వారి చేతికి అప్పగించెదను. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయము. యూదా రాజును యెషయా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నెరియా కుమారుడగు బారూకు గ్రంథంలో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది, బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవనుకొనుచున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్ళగించుచున్నాను. సర్వభూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వశరీరం మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయము. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తుని గూర్చిన మాట అనగా, యెషయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీస్ నది దగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట. డాలును కేడమును స్థిరపరచుకొనుడి, యుద్ధమునకు రండి, గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడిగి ఎక్కుడు, శిరస్త్రాణములను ధరించుకొనుడి, ఈటెలకు పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోచున్నారు, వెనుక తీయుచున్నారు, వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు. తిరిగి చూడగా వేగిరముగా పారిపోచున్నారు. ఎటు చూచిన భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు, బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు.
ఉత్తర దిక్కున యూఫ్రటీస్ నదీ తీరమందు వారు త్రొట్టిల్లపడుచున్నారు. నైలు నది ప్రవాహం వలె వచ్చునితడెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొడుకున్నట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్నంను దాని నివాసులను నాశనం చేసేదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి. డాళ్ళు పట్టుకొను కూషీలును పూతీలును విలుకాండ్రైన లూదీయులను బయలుదేరవలెను. ఇది ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవాకు పగ తీర్చుకొను దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపారా తినును, అది తనివి తీర రక్తం త్రాగును. ఉత్తర దేశంలో యూఫ్రటీస్ నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా బలి జరిగింపబోచున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను. నీ రోదన ధ్వని దేశమంతటా వినబడుచున్నది. బలాఢ్యులను తగిలి కూలుచున్నారు. ఒకరి మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తులను హతము చేయుటను గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియచేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నోపులోను తహాపనేసులోనూ ప్రకటన చేయుడి. ఏమనగా, ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మింగివేయుచున్నది. మీరు లేచి ధైర్యం తెచ్చుకొనుడి. నీలో బలవంతులైన వారేలా తుడుపు పెట్టబడుచున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు కనుకనే వారు నిల్వకున్నారు. ఆయన అనేకులను త్రొట్టిల్ల చేయుచున్నాడు. వారొకని మీద ఒకడు కూలుచు, లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకుందాము రండి, మన స్వజనుల యొద్దకు మన జన్మభూమికి వెళ్ళుదాం రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తు రాజాకు ఫరో యుక్త సమయము పోగొట్టుకొని వాడనియు వట్టి ధ్వని మాత్రమేమనియు వారచ్చట చాటించిరి. పర్వతములో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎట్టిదో నా జీవం తోడు అతడు అట్టివాడై వచ్చును. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడను. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకునడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చే ఉన్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే కదా వెనుక తట్టు తిరిగిరి, ఒకడు నిల్వకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చి ఉంది, శిక్షాదినము వారికి ఆసన్నమాయెను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు. మ్రానులు నరుకు వారి వలె గొడ్లెండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరింతురు. చురశక్యము కాని ఆమె అరణ్యంను నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నోలో నుండు ఆమోను దేవతను, ఫరోను, ఐగుప్తును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను, అతనిని ఆశ్రయించే వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణము తీయచూచు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తర్వాత అది మునుపటి వలనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడైన యాకోబు, భయపడకుము, ఇశ్రాయేలు జడియకుము. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నొందును. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనం చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయము. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిస్తీయులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరద వలె మనుషులు మొరపెట్టినట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చినట్లుగాను, దేశము మీదను అందున్న సమస్తము మీదను, పట్టణము మీదను, దానిలో నివసించే వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నీలతను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల
ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిస్తీయులందరినీ లయపరచుటకును తూరు సీదోనులకు సహాయుడొకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలం చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీప శేషులైన ఫిలిస్తీయులను నాశనం చేయును. గాజా బోడి ఆయను, మైదానంలో శేషించిన అష్కెలోను నాశనమాయను. ఇన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు. యెహోవా ఖడ్గమా, ఇంతవరకు విశ్రమింపక ఇందువు. నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండము. అష్కెలోను మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా. నీవెలాగూ విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.